జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని ములకలపేట గ్రామంలో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై తిరుగుతూ జయరాం ఎన్నికల ప్రచారం సాగించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన చెప్పారు. గుంతకల్లు గడ్డపై టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని జయరాం చెప్పారు. గుంతకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలతో వచ్చి నిన్న కూడా 3 ర్యాలీలు చేయడం జరిగింది. గుంతకల్ పట్టణంలో కూడా విజయోత్సవం ర్యాలీ, అదేవిధంగా నిన్న పాముడిలో కూడా జరిగింది, గుత్తిలో కూడా జరిగి ఎక్కడ చూసినా కూడా జన సముద్రంగా మారి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, అన్ని విధాలుగా భవిష్యత్తులో బాగుండాలన్నా, అదేవిధంగా ఈ గుంతకల్ నియోజకవర్గం వాస్తవంగా నడుస్తుంది. ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రంలో ఆ జెండా ఎగరేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ గుంతకల్ నియోజకవర్గం ఆల్రెడీగా అప్పుడే ఇదే అయిపోయింది. సర్వేలు కూడా చెప్తున్నాయి ఇక్కడ జన సముద్రంలో ఉంది. కాబట్టి ఈ గుంతకల్ నియోజకవర్గం ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేస్తూ ఇది వాస్తవం ఖచ్చితంగా అది ఉంటుంది. ఖచ్చితంగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరి వేసి బహుమానంగా నారా చంద్రబాబు నాయుడు పెద్దానికి ఇస్తారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం.